చెప్పడానికి అవకాశం ఇచ్చిన లక్ష్మి మేడంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే మన హరీష్ సార్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా అప్లైనర్ రమణయ్య మేడం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన గ్రూప్లో ఉన్న లీడర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు రామకృష్ణ. మాది చోడవరం పక్కన విలేజ్ జైతవరం. మేడం వినిపిస్తుందా మేడం? కంటిన్యూ సార్, కంటిన్యూ ఆ, వినిపిస్తుంది. ఓకే మేడం. నేను కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల వచ్చాను మేడం ఇందులోకి. స్టార్టింగ్ నాకు తెలీదు. మా రమణి మేడం తర్వాత వేరే లీడర్స్తో పాటు మా ఊరు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు నేను వెళ్ళి విన్నాను. వింటూ అక్కడ కాసేపు వెయిట్ చేసిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మేడంని ఒకసారి మాట్లాడాను. మాట్లాడి ఏంటి మేడం దీనివల్ల అంటే ప్రోడక్ట్ వల్ల ఏమైనా యూజ్ ఉందా, అంటే ఏమైనా రిజల్ట్ వస్తుందా అని చెప్పేసి ఫస్ట్ మాట్లాడిన తర్వాత మేడం చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ ఉండేది. బ్యాక్ పెయిన్ ఉంటే బ్యాక్ పెయిన్ కోసం ఇలా కొన్ని వాడాలండి, అవి వాడితే మీరు క్లియర్ అవుతుంది, ఇలాగ చాలా మందికి మేము ఇచ్చాము, రిజల్ట్ కూడా వచ్చిందని చెప్పేసి చెప్పారు. నేను అప్పుడు ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, గ్లూకోజ్ మెన్, కొలాజన్, కాల్షియం తీసుకున్నాను. అవి వాడిన తర్వాత నేను ఇంతకుముందు బ్యాక్ పెయిన్ ఉండేటప్పుడు మార్నింగ్ లేగలేకపోయాను. నైట్ పడుకుంటే మార్నింగ్ లేగడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ వాడిన తర్వాత ఒక 10 డేస్ 20 డేస్ వాడిన తర్వాత కొద్దిగా ఫ్రీ అయ్యి నా అంతలో నేను శుభ్రంగా లెగిసి నడవడానికి అటు ఫ్రీగా ఉండేది. అంతకుముందు అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. నాకు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను నా ఐడి వేశారు మేడం. ఐడి వేసిన తర్వాత నా ఐడిలో ఫాలోఅప్ చేసుకుంటూ నా కింద టీంని పెంచుకుంటూ వచ్చాను. తర్వాత నేను కూడా వేరే వాళ్ళకి ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాను. నాకు అది రిజల్ట్ వచ్చింది. ఆ, అంటే వీపు మీద కొద్దిగా కొవ్వుగడ్డ ఉంటే కొవ్వుగడ్డ గురించి నేను ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాను. అది వాడిన తర్వాత వాళ్ళకి కొద్దిగా రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత నాకు తిరిగి ఫోన్ చేసి చెప్పారు, ఇలా వాడాము తగ్గిందని చెప్పి అనగానే వాళ్ళు అంటే నేను చాలా ఫీల్ అయ్యాను. అంటే మనకి ఏం తెలియదు కదా, ఇలా మేడం చెప్పిన తర్వాత మేడంని అడిగి తెలుసుకొని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనకు రిజల్ట్ వచ్చినప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది. ఎవరైనా చెప్పినప్పుడు మనం చూసిన దానికన్నా మనం ఇచ్చింది చెప్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత వేరే వాళ్ళకి అలీవెరా ఇచ్చాను, గ్యాస్ట్రిక్ సంబంధించి. వాళ్ళైతే భోజనం చేసిన తర్వాత బిట్ సోడా ఉంటుంది కదండి, బిట్ సోడా తాగితేనే కానీ తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యేది కాదంట. డైజెషన్ అవ్వకపోతే ఆ, నాకు కనిపించాడు. కనిపించి రోజు నా ముందే మా ఊర్లోనే డైలీగా ఫుడ్ తిన్న వెంటనే షాప్ దగ్గరకు వచ్చి ఆ సోడా తీసుకొని తాగేసి వెళ్ళిపోయాడు. నేను ఒకరోజు చూసి చూసి పిలిచి, అన్నయ్య ఏంటి రోజు వచ్చి సోడా తాగుతున్నావు, ఏంటి ఏమైంది, దేని గురించి తాగుతున్నావు అని అంటే, ఇలాగ అన్నం తిన్న తర్వాత డైజెషన్ అవ్వట్లేదు, నాకు ఇంకా అది అలవాటు అయిపోయింది, సోడా తాగితే కానీ డైజెషన్ ప్రాబ్లం అవ్వట్లేదు అని చెప్పి నాకు చెప్పగానే నేను అయితే సరే నేను ఒక క్యాప్సూల్స్ ఇస్తాను, అవి కొద్దిగా నువ్వు వాడుకుంటే నీకు బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ఉన్నది అంటున్నావు కాబట్టి అది క్లియర్ అవుతుంది, శుభ్రంగా వాడుకుంటానంటే చెప్తానని అన్నాను. సరే చెప్తానులే తమ్ముడు, సాయంత్రం చెప్తానులే అని చెప్తా అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళి అడిగాను. ఇంటికి వెళ్ళి అడిగితే అయితే తెప్పించి తమ్ముడు నేను తీసుకుంటాను అని చెప్పానుగా. నేను మా మేడం చేత తెప్పించి నేను వాళ్ళకి ఇచ్చాను. అది కూడా నాకు రిజల్ట్ అలాగే వచ్చింది. ఒక 10 డేస్ వాడిన తర్వాత మళ్ళీ ఆడ పిలిచి, తమ్ముడు బాగానే ఇచ్చావు, నాకు రిజల్ట్ బాగానే వచ్చింది, తగ్గింది, ఇంత ముందులా లేదు, డైజెషన్ ఫ్రీగా అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. అలానే వేరే వాళ్ళకి బ్యాక్ పెయిన్ కోసమే ఇచ్చాం. మేడం నేను కూడా కలిసి వెళ్ళాం. హోమ్ మీటింగ్స్ చేసినప్పుడు, 1-to-1 చేసినప్పుడు వెళ్తే వాళ్ళకి బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ ఉంది, నడవలేకపోతుంది అని చెప్పేసి ఉమెన్. అయితే వాళ్ళకు కూడా
మేము కొలైజను, కాల్షియం, గ్లూకోజమిన్, ఫ్లాక్స్ ఆయిల్ ఈ 4 ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక 1 మంత్ వాడారు. వాడిన తర్వాత మళ్ళీ మేము మధ్యలో ఒకసారి వెళ్ళాం. ఎలా వాడుతున్నారు ఏంటి అనేది మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. అంటే ఆ, కొంతమంది ఈ కొలైజన్ ప్యాకెట్స్ గ్లాసులో, స్టీల్ గ్లాసులో కలుపుకొని తాగేస్తున్నారు తెలియక. మనం గాజు గ్లాసులో కలపాలని చెప్పేసి చెప్పినా సరే వాళ్ళు మామూలుగా ఏం చేస్తున్నారు, స్టీల్ గ్లాసులో కలిపి తాగేసి రిజల్ట్ రావట్లేదు అని అంటారు. దాని గురించి మేము మళ్ళీ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసాం. మళ్ళీ చెప్పిన తర్వాత వాళ్ళు మేము చెప్పినట్టు వాడారు. వాడిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు బాగుంది. మేము మళ్ళీ నార్మల్గా నా పని నేను చేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు లెగిసి నించోడానికి కూడా ఇబ్బందిగా ఉండేది అని చెప్పారు. ఇప్పుడు పర్వాలేదు, బాగుందని చెప్పారు. హలో సార్ మేడం. మాట్లాడండి, మాట్లాడండి, అర్థమవుతుంది. ఎస్, ఓకే. అందరం వింటున్నాం. ఓకే మేడం. కొలాజిన్ అన్ని. ఎస్, మాట్లాడండి, స్ట్రాంగ్ గా మాట్లాడండి సార్. మీరు చక్కగా కెరియర్ డెసిషన్ తీసుకున్నారు, అన్ని చెప్పండి సార్. ఓకే మేడం. ఓకే. ఓకే సార్, ఓకే సార్. తర్వాత మేము 1-to-1 ప్లాన్కి వెళ్ళినప్పుడు మాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. మేము వెళ్ళినప్పుడు కొంతమంది వింటున్నారు, విని ఆ, అడుగుతున్నారు. మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవి నిజంగా పని చేస్తున్నాయా, ఇలాగ ఎంతోమందిని చూసాం, ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోయారు, ఇవి పని చేయవు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. కానీ మా మేమైతే ఒకటి మేడం, మేము ఒకటే ఫిక్స్ అయ్యాం. ఏం చేసినా మనం స్ట్రాంగ్గా చేయాలి. ఎవరినన్నా మనం స్ట్రాంగ్గా నిలబెడితే ఇప్పుడు కాకపోయినా రేపు ఎప్పుడైనా సరే వాళ్ళు మన టీంలో వస్తారనే కాన్ఫిడెంట్ మాకు ఉంది. మేము ఖచ్చితంగా మా మేడం నేను కూడా అలానే వెళ్తున్నాం, చూస్తున్నాం. వాళ్ళు ఎవరు ఏమన్నా ఎన్నన్నా రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే మన టీంలో రావాలి అన్న తెగింపుతోనే మేము మేడం నేను కూడా స్ట్రాంగ్గా నిలబడి ఉన్నాం. తర్వాత నేను 200 PV చేస్తున్నాను కదా మేడం. మన కంపెనీ ఆఫర్స్ పెట్టింది కదా, 200 PV నేను తీసుకుంటున్నాను. మేడం ఒకసారి నాకు లక్ష్మీ మేడం ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు సార్ అదే 200 PV చేస్తున్నారా అని అన్నారు. లేదు మేడం, నేను 300 టార్గెట్ పెట్టుకున్నాను మేడం అని చెప్పేసి చెప్పాను మేడంకి. ఓకే సార్, అయితే సూపర్ చేయండి అని చెప్పేసి నాకు ఎంకరేజ్ చేశారు. నేను అలానే కిందటి నెల 300 PV చేశాను. ఈ మంత్ కూడా ఆల్రెడీ 300 దగ్గరలో PV ఆల్రెడీ జనరేట్ అయిపోయింది నాది, నా సెల్ఫ్. నేను తర్వాత ఆ, నేను తెచ్చిన సెల్ఫ్లో తెచ్చుకున్నవి కొంతమందికి నేను సేల్ చేస్తున్నాను. సేల్ చేసి నేను మళ్ళీ బిల్లింగ్ చేయించుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వేరే వాళ్ళకి ఫుడ్ క్రీమ్ ఒకటి ఇచ్చా మేడం. ఫుడ్ క్రీమ్ ఇస్తే వాళ్ళు కాళ్ళు పగుళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఫుడ్ క్రీమ్ ఇచ్చాం. వాళ్ళు కూడా నాకు మొన్న ఫోన్ చేశారు మేడం. ఫోన్ చేస్తే రిజల్ట్ వచ్చింది, బాగుంది, క్లియర్ అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. అది కూడా రిజల్ట్ ఉంది. అంటే కాళ్ళు పగుళ్ళు వచ్చి అంటే నల్లగా అయిపోతాయి కదా మేడం. అలా అయిపోయినప్పుడు వాళ్ళకి మేము సజెస్ట్ చేసాం. అది క్లియర్గా స్మూత్గా అయిపోయింది. వాళ్ళు మొన్న ఫోన్ చేసి సార్ బాగుంది సార్, ఇది మేము మళ్ళీ ఇంట్లోకి పడే హోమ్ ప్రోడక్ట్ కూడా తీసుకుంటాము, నచ్చింది సార్ అని చెప్పేసి చెప్పారు. అది కూడా రిజల్ట్ వచ్చింది మాకు. తర్వాత నేను అగ్రిలో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అగ్రి గురించి చెప్పారు. కొన్ని సిఎన్టీలో కూడా అగ్రి గురించి ఆడి చెప్పారు. తర్వాత మా హరీష్ సార్ ఇక్కడ మాకు లోకల్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా అగ్రి గురించి మాట్లాడాము. మాట్లాడినప్పుడు నేను అన్నాను, సార్ నేను అగ్రి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, 1-to-1కి వెళ్ళినప్పుడు కూడా మేము మాట్లాడతాం సార్ అని చెప్పేసి
సార్ని కొద్దిగా అంటే దాని గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత దానికోసం తెలుసుకోవడంతో కూడా ఊర్లో కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఊర్లోనే బోల్ మంది ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. మళ్ళీ ఇది కూడా చెయ్యాలా అని చెప్పేసి మాట్లాడారు. ఇలాంటివి చాలా ఉన్నాయి కదా ఆర్గానిక్ అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళకి చెప్పే కన్నా మనం చూపించడం బెటర్ కదా అని చెప్పేసి నేనైతే ఒక మా ఉన్న ఊర్లోనే ఒక 2 ఎకరాలు పొలం తీసుకున్నాను. మన గ్రాన్యువల్స్ అవి నేను మన వెస్టేజ్ కంపెనీలో ప్రొడక్ట్స్ తీసుకొని వ్యవసాయం చేసి వాళ్ళకి రిజల్ట్ చూపించి వాళ్ళ చేత వాడిద్దామని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకొని చూస్తున్నాను. ఆల్రెడీ తీసుకున్నాను, చేస్తున్నాను కూడా. కంటిన్యూ సార్, చెప్పండి సార్, సార్ చెప్పండి. కంటిన్యూ సార్. రామకృష్ణ తర్వాత గారు టెస్ట్ చెప్పండి. మోనీ చాలా బాగా చెప్తున్నారు. చెప్పండి, కంటిన్యూ చేయండి. అలాగే మీరు డ్రీమ్ పెట్టుకున్నారు, ఫుల్ టైం ఎలా చేస్తున్నారు అన్ని చెప్పండి సార్. తర్వాత మీరు మినీ స్టాక్ పాయింట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, మీ అవును మేడం. థాట్స్ అన్ని చెప్పండి. చక్కగా కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఓకే మేడం. ఓకే. ఓకే. ఈ 1-to-1 చేసినప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ మా లోకల్లో స్టోర్ లేకపోవడం వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానివల్ల నేను అంటే ఇప్పుడు నేనున్నది 12%లో ఉన్నాను. బ్రాంచ్ క్వాలిఫై అయినప్పటికీ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను మేడం. లీడర్స్ అందరికీ చెప్తున్నాను. నేను మినీ స్టోర్ అనేది మా హోమ్ ఇంటి దగ్గరే కొంతవరకు పెట్టి అంటే బయటికి ఎక్కడికో అనకాపల్లి వైజాగ్ వెళ్ళి బిల్లింగ్ చేయించుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వాలంటే లేట్ అవుతుంది కదా. అందుకనే నేను మినీ స్టోరు ఇక్కడ మా ఇంటి దగ్గరే పెట్టి అందరికీ పట్టుకెళ్ళి ఇచ్చినట్టుగా, తర్వాత ఇక్కడ మన సర్కిల్లో ఉన్న లీడర్స్కి ఎవరికైనా అవసరం అయితే మన ప్రోడక్ట్ ఇచ్చి మనం మళ్ళీ బిల్లింగ్ చేయించుకున్నట్టుగా నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి దూరం వల్ల ఇబ్బంది పడుతున్నాం కొద్దిగా. తర్వాత తర్వాత నేను ఒక డ్రీమ్ పెట్టుకుంటాను. నేను ఎప్పటి నుంచో నాకు 4 వీలర్ తీసుకోవాలని నా కోరిక. ఎప్పటి నుంచో అది మనం ఈ వేస్టేజ్లోనే తీసుకుందామనే టార్గెట్ నాకు ఉంది. చేస్తాను. అలాగే మీ అందరి సహకారం నాకు కావాలి, అందరి బ్లెస్సింగ్స్ కావాలి. తర్వాత మనకి 1:6 చేస్తున్నాను నేను. నాకు ఒక 3 lakhs నుంచి సెల్ఫ్ అయిపోద్ది. మిగతా 3 lakhs నుంచి సెల్ఫ్ అవ్వదు. నేను తెచ్చిన ప్రోడక్ట్స్లో బయట ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు నేను బయట చేసింది వాళ్ళ కింద బిల్లింగ్ చేయించి నేను 1:6 చేసుకుంటున్నాను. సార్ చెప్పండి, మీరు గ్యాప్ ఎందుకు ఇస్తున్నారు? చిన్న టెన్షన్ మేడం. టెన్షన్ ఫస్ట్ టైం ఎందుకు కదా, సార్? ఫస్ట్ టైం టెన్షన్ ఫస్ట్ టైం కదా. చెప్పండి, మాట్లాడదాం. 1:6 అలా చేసుకుంటున్నాను. మీ తర్వాత ఏజ్ ఫీల్డ్ ఎంత వర్క్ సార్? మీ నా ఏజ్ ఎంత? 26 మేడం. ఎందుకు మరి జాబ్ చేయకుండా వెస్టేజ్ నే కెరియర్ గా తీసుకున్నారు మీరు? అంటే నేను డ్రైవింగ్ ఫీల్డ్ మేడం. డ్రైవింగ్ ఫీల్డ్ ఉమ్. అయితే బయటికి వెళ్ళినప్పుడు నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ అయ్యింది. అంటే బ్యాక్ పెయిన్తో పాటు నాకు ముక్కు నుండి బ్లీడింగ్ అయిపోయేది అనమాట. హీట్ వల్ల ముక్కు నుంచి బ్లీడింగ్ అయిపోయి అక్కడ దుమ్ము పేరుకుపోతే సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత నేను ఇంటి దగ్గరే రెస్ట్ ఉండిపోయాను మేడం. ఉండిపోతే నేను తర్వాత అలాగా ఇంటి దగ్గర రెస్ట్ ఉండేటప్పుడు మేడం వాళ్ళు రావడం, నేను వాళ్ళని అంటే ఆల్రెడీ అంతకు ముందే ఒక 2 times చూశాను. చూసిన తర్వాత మేడం వాళ్ళు వచ్చి ఇలా హోమ్ మీటింగ్స్ చేసినప్పుడు మేడం కలిసిన తర్వాత అప్పుడు ఇలా దీని గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు స్ట్రాంగ్గా నేను ఫిక్స్ అయ్యాను మేడం, స్టేజ్లో చేసుకోవాలి. తర్వాత మేడం నాకు బాగా గుర్తు, January 27 నేను సిఎన్టీకి వచ్చాను మేడం, వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో. అదే రోజు నా బర్త్డే ఎస్. రోజు కూడా. బర్త్డే ఆ రోజున అది. కానీ నేను ఇవన్నీ వదులుకొని ఎలాగైనా స్ట్రాంగ్గా దీని గురించి తెలుసుకోవాలి,
వెళ్ళాలి, వినాలి అని చెప్పేసి నేను ఆ రోజు వచ్చాను. ఆ రోజు మిమ్మల్ని కలిశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు అయితే. అయితే దీంట్లో హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, ఇన్కమ్ కూడా ఉంది. అంటే చేసుకుందాం. బయట ఎక్కడో జాబ్స్ చేసి వాళ్ళ దగ్గర రిస్క్ చేసి వాళ్ళ దగ్గర ఇబ్బంది పడే కన్నా ఇందులో చేసుకుంటే బెటర్ కదా అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో వచ్చాను మేడం. సూపర్. ఓకే, మరి ఇప్పుడు చాలా నెగిటివ్స్ వస్తున్నాయి కదా సార్, మీరు వెళ్ళి ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి ఆ అవును నెగిటివ్స్ మేడం. ఎలా బీట్ అవుట్ చేస్తున్నారు? అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇచ్చినప్పుడు వాళ్ళు వాడట్లేదు. వాడకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్క వాళ్ళకి ఇది వాడాం, తగ్గలేదు, ఇది బాగాలేదు, రేట్ ఎక్కువ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. చెప్పినప్పుడు మేము మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మమ్మల్ని అదే డౌట్ అడిగినప్పుడు మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్తో మీరు వాడకుండా మీరు వాడారని చెప్పేసి మాట్లాడుతున్నారు. తర్వాత మీరు పక్క వాళ్ళకి ఇలా పని చేయట్లేదని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఇవి కంటిన్యూగా వాడుకొని శుభ్రంగా అంటే టైం టు టైం వేసుకొని వాడి చూడండి. ఒక రోజు 2 రోజులు వాడితే ఇవి పెయిన్ కిల్లర్స్ కాదు కదా, ఇవి ఫుడ్ సప్లిమెంట్స్. మనం బాడీ ఇమ్యూనిటీ పెరిగితేనే దానికి ఏమైనా తగ్గిందా లేదనేది తెలుస్తుంది. ఒక రోజు 2 రోజులు వాడేసి వదిలేస్తే సరిపోదు కదా అని చెప్పేసి కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం. ఎస్ సార్. సూపర్ సార్. మేడం మాట్లాడండి మేడం, రమణి మేడం. మీరు ఇంకేమైనా అడగాలి అనుకుంటే ఒకసారి అడగండి. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఎస్. సార్, మీరు చెప్పారు కదా ఎప్పటికైనా కార్ డ్రీమ్ ఉందని. అది ఎప్పటికీ కన్నా ఉంది మేడం. డేట్ ఫిక్స్ చేయండి. దాన్ని రేట్ మేడం. డేట్ ఫిక్స్ చేసుకోండి. అంటే కార్ కి పలానా డేట్ కి నేను కార్ తీసుకోవాలనుకుంటున్నానని డేట్ ఇస్తేనే యూనివర్స్ కి మనకి ఆ టైం కల్లా మనం అనుకునేది సాధించగలం. సో డేట్ అనేది మేడం చెప్పండి. ఇప్పుడు ఇంత మందిలో కూడా మీరు ధైర్యంగా మీ డ్రీమ్ గట్టిగా పెట్టుకొని చెప్తే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. అంతే కదా మేడం? నెక్స్ట్ ఇయర్ హలో. మార్చ్ 31 మేడం. హలో. నెక్స్ట్ ఇయర్ ఓకే. మార్చ్ 31. మార్చ్ ఓకే 31 మేడం. మేడం. మిగతా సెషన్ సూపర్ సార్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మేడం మిగతా సెషన్ మీరు తీసుకోండి మేడం సార్తో పాటు. సార్ మేడం. మిగతా సెషన్ మీరు తీసుకోండి మేడం. మీరు ఓకే ఓకే చెప్పండి. ఎస్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. గుడ్ థ్యాంక్ మార్నింగ్ యూ మేడం. లీడర్. సార్ థ్యాంక్ యూ సార్. మంచి అంటే మీకు వచ్చిన టెస్టిమోనియల్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అంటే సార్ చెప్పేది ఏంటంటే చాలా మంది యూజ్ చేస్తున్నారు, యూజ్ చేయకుండానే రిజల్ట్ అనేది చెప్తున్నారు అని. అంటే మాకు అక్కడే జైత్వరంలోనే ఒక అమ్మాయికి మందబుద్ధి. సో వాళ్ళకి ఏంటంటే మనం క్రిల్ ఆయిల్, ప్రోటీన్, అలాగే మన అలోవెరా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత జస్ట్ ఒక 1 వీక్ యూజ్ చేశారు. యూజ్ చేసిన తర్వాత అమ్మాయిలో కొంచెం చేంజెస్ అయితే కనిపించాయి. అంటే ఎప్పుడు అలగడం అలాంటివి ఏమీ తెలియదంట మన వాడక ముందు, మన సప్లిమెంట్స్. తర్వాత వాడిన తర్వాత కొంచెం ప్రతి చిన్నదానికి అలగడం, లేకపోతే అక్కడి నుంచి ఏడవడం, వెళ్ళిపోవడం అనేది చేస్తుందని చెప్పేసి వాళ్ళే రిజల్ట్ చెప్పారని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను అన్నాను, అంటే సార్ ఇప్పుడు వరకు జరగనివి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అంటే ఆమె బ్రెయిన్ లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో అందువల్ల హార్మోన్స్ అవి కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటున్నాయి. సో అందువల్ల అవి రిజల్ట్ అయితే అదే విధంగా వస్తుందండి, ఖచ్చితంగా వాడించండి అని చెప్పాను. సార్ అయితే మీరు రండి మేడం, మీరు ఒకసారి వచ్చి మాట్లాడండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, దాంతో మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి అంటే ఒకసారి మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. అయితే మరి కంటిన్యూ అంటే అప్పుడు వాడక ముందు వాళ్ళు చెప్పిన రిజల్ట్ ఇప్పుడు వాడిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లోనే దాని తాలూకు రిజల్ట్ అయితే చెప్తారు.
అది అంటే ఆ విధంగా సార్ ఆ విధంగా చెప్పారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. మన ఫ్లాక్స్ ఆయిల్ గానీ, అలోవెరా గానీ నేను ఇంకా ఫీల్డ్ లో చాలా మందికి ఇక్కడ నేను ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అంటే నేను అనుకున్నాను సార్ వచ్చారు కానీ మనకి ఓన్లీ కస్టమర్ గా ఉంటారేమో అని నేనైతే అనుకున్నాను. బట్ ఏంటంటే సార్ హెల్త్ ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ అవ్వగానే అప్పుడు ఇంకా ప్రతి విషయాన్ని కూడా ఇది ఎలా చేయాలి, అది ఎలా చెప్పాలి మేడం, దీని గురించి ఏంటి అనేసి ప్రతిదీ కూడా తెలుసుకుంటూ నా ద్వారా తెలుసుకుంటూ లేదా సార్ ద్వారా కానీ లక్ష్మీ మేడం ద్వారా తెలుసుకుంటూ ఆయన మళ్ళీ ఫీల్డ్ లోకి సింగిల్ గానే వెళ్తూ ప్రతి రోజు కూడా 1-to-1 చేస్తూ ఆయన 300 పీవీని చాలా ఈజీగా చేయగలుగుతున్నారు అనమాట. నేనే అనుకునేదాన్ని ఇన్నాళ్ళ నుంచి ఉన్నాము 100 పీవీఏ చేస్తున్నాం కంటిన్యూగా కానీ సార్ ఎలా 300 పీవీ చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుండేదాన్ని. కానీ అర్థమైంది ఏంటంటే మొత్తం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే హోమ్ టు హోమ్ వెళ్ళి చక్కగా 1-to-1 చేసుకుంటూ అవి సేల్ చేసుకుంటూ సార్ 300 పీవీ అయితే ఈజీగా చేయగలుగుతున్నారు. అది నాకు అర్థమైంది. దాన్ని నేను చూసి నేను కూడా లాస్ట్ మంత్ 200 పీవీ కంప్లీట్ చేశాను. ఈ మంత్ కూడా 200 పీవీ కంప్లీట్ చేయగలను అన్న నమ్మకం నాకు వచ్చింది. అంటే అలా అంటే నేను ఒక కస్టమర్ గా ఉంటారనుకున్న సార్ కూడా ఈ రోజు ఒక గ్రేట్ లీడర్ గా తయారవడం అనేది వాళ్ళకే అది రావాలి ఇంట్రెస్ట్ అనేది. సో అది సార్ లో చూసాను నేను. ఎందుకనంటే మనం ఫోర్స్ చేస్తే కొంతవరకు మాత్రమే వెళ్తుంది. ఫోర్స్ లేకుండా సార్ అనేది ఇంట్రెస్ట్ పెట్టి నేను చేయగలను, నేను చేస్తాను, ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చాలా హ్యాపీ సార్. మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ డ్రీమ్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. పక్కా మీకు ఎప్పుడు కూడా సపోర్టెడ్ గా మేమందరం ఉంటాము. అంటే నేను ఉంటాను పక్కాగా. సో మీకు ఎలాంటి అంటే హెల్పింగ్ కావాలన్నా కూడా మేము చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ రామకృష్ణ సార్. సో అలాగే ఇక్కడ నేను ఇచ్చిన టెస్టిమోనియల్ ఈ వీక్ లో అయితే ఒక అమ్మాయికి బాగా పింపుల్స్ అండి. పింపుల్స్ తో పాటు ఫేస్ అంతా పింపుల్స్ అండ్ కోవుగడ్లు చాలా. అయితే ఆ అమ్మాయికి నేను ఆల్రెడీ ఫ్లాక్స్, మన టాక్సిక్లీన్, అలోవెరా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత కొద్దిగా పర్వాలేదు, ఫేస్ లో కొంచెం అంటే ఈ పింపుల్స్ అనేవి అయితే కొద్దిగా తగ్గాయని చెప్పేసి చెప్పారు. కానీ ఇంకా బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయి. సో మళ్ళీ వెళ్ళినప్పుడు చూస్తే కొంచెం ఎలాగైనా మా పాపకి తగ్గేటట్టు చూడండి చాలు, ఎందుకంటే తను ఇంటర్మీడియట్ అయ్యి కంప్లీట్ అయ్యి ఉంది. సో అంత చిన్న వయసులో ఆ ప్రాబ్లం అంటే బాగోదు కదా అని చెప్పేసి అంటే మళ్ళీ నిన్న వెళ్ళి నేను నోని ఇచ్చాను. నోని, ఆమ్లా అండ్ మన ఫేస్ వాష్ 50+ ఇచ్చానండి. అది కూడా యూజ్ చేయమని చాలా క్లియర్ గా చెప్పాను. బట్ ఏది మన సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా వాటర్ అనేది 70% మన వాటర్ అనేది తీసుకోవాలి. సో వాటర్ చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళు. సో డైలీ 4 లీటర్స్ అయితే మీరు వాటర్ తీసుకోవాలని చెప్పేసి నేను రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తనకని కాదు, ఎవరు మన సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నా కూడా బ్యాడ్ అంటే లోపల ఉండే టాక్సిన్స్ అన్ని కూడా మనకి బయటికి పోవాలి అని అంటే ఖచ్చితంగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో అది మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో. ఓకే, మరి మీ డ్రీమ్ చెప్పండి మేడం. మీ డ్రీమ్ చెప్పండి మేడం, ఒకసారి. నా డ్రీమ్ వచ్చేసరికి నేను ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నాను. ఎల్ఓబి కూడా టచ్ అయింది. సో నేను నెక్స్ట్ 2026 సెప్టెంబర్ వచ్చేసరి అంటే దసరాకి నేను కార్ అయితే తీసుకోబోతున్నాను, టాటా అల్ట్రోస్ కారు. సో అంతేకాకుండా నేను స్టార్ డైరెక్టర్ గా 2 ఎల్ఓబిలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా జరిగి తీరుతుంది. యూనివర్స్ కనెక్ట్ చేశాను. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కగా అద్భుతంగా చెప్పారు, మంచి టెస్టిమోనియల్స్ చెప్పారు. సో అలాగే లీడర్స్, ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా, ఈవెన్ ఇంక్లూడ్ రామకృష్ణ గారు, లక్ష్మీవాసు గారు, వీళ్ళంతా కూడా నేను గమనించిన నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే లైవ్ లో సూపర్ గా మాట్లాడుతున్నారండి. అసలు లైవ్ లో వాళ్ళ దగ్గర ఒక నిమిషం కూర్చుంటే ఆటోమేటిక్ గా మనం మోటివేషన్ అయిపోతాం వాళ్ళ స్పీచెస్ కి, అంటే వాళ్ళ మాటలకి, వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ కి మనం మోటివేట్ అయిపోయి ఓహో ఖచ్చితంగా అమ్మ ఇంత బాగా చేస్తున్నారా అనేటట్టు ఉంటది.
బట్ ఒక ట్రైనింగ్ పీరియడ్ అయ్యేసరికి టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఆ టెన్షన్ తీయడానికి మాత్రమే జూమ్ కి మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఓకేనా లీడర్స్? అయితే మీరు ఎవరైనా ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ నాకు మ్యూట్ ఆన్ చేసుకుని ఒకరు ఇద్దరు నాతో ఒక షేర్ చేయండి. ఏంటి అంటే రెగ్యులర్ గా మనం జూమ్ పెడుతున్నాం. ఇప్పుడు నేను పిలిచినా నేను ఆల్రెడీ వేరే వేరే జూమ్ కి గెస్ట్ గా వెళ్తున్నాను. మినిమం వీక్లీ 3 టైమ్స్ అయినా వాళ్ళ జూమ్ కి గెస్ట్ గా వెళ్ళడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు మన టీం కూడా గెస్ట్ గా వస్తారు. ఈవెన్ క్రౌన్ అండ్ అబో, యూసిడి ఎవరు పిలిచినా మనకి నో అని చెప్పకుండా ఖచ్చితంగా గెస్ట్ గా వస్తారు. కానీ ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ మీకు గెస్ట్ ని పెట్టేస్తాను. ఎవరిని 6 o'clock, ఈవెన్ 5:30కి ఒక గెస్ట్ ని పెడతాను. గెస్ట్ ప్రాపర్ గా కంటిన్యూగా ఒక మంచి ఇన్పుట్ అనేది మనకి ఇస్తారు. దాని తర్వాత దాన్ని అమలు చేస్తామా, అమలు చేయమా అనేది మన డెసిషన్ మీద ఆధారపడి ఉంటది. అలా రెగ్యులర్ గా ఒక గెస్ట్ వచ్చి మాట్లాడితే మనం ఎప్పుడు మాట్లాడతాం? యాక్చువల్ గా మనం చెప్పాలనుకున్న ఫీలింగ్స్ అవనివ్వండి, ఒక టెస్టిమోనియల్స్ అవనివ్వండి, ఒక ట్రైనింగ్ మనం ఏదైతే మాట్లాడాలి అనుకుంటామో మనకి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ జరుగుతది. సో మరి అందుకని మనలో ఒక మనిషిని ఎవరైతే మనం ట్రైనింగ్ లో ఉన్నామో మనలో ఒక పర్సన్ ని మనం ఇన్వైట్ చేసి మాట్లాడించడం వల్ల బెరుకుగా ఉన్న వాయిస్ క్లియర్ గా వచ్చుద్ది. వాళ్ళ టెస్టిమోనియల్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. మీరు ఒక చిన్న అబ్జర్వ్ చేసుకోండి. ఈరోజు నిన్నంతా ఇంట్లో మనం ఉన్నాం. డే నుంచి నైట్ వరకు ఇంట్లో ఉన్న పని చేసుకున్నాం, బయట జాబ్ చేసుకున్నాం. ఓకే, వెస్టీజ్ కోసం ఏమీ చేయలేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి, అస్సలు మీలో కాన్ఫిడెంట్ లెవెల్ ఉండదు. అసలు ఉండదు. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ పడిపోతది. మీరు ఎవరికైనా ఫాలో అప్ చేయాలన్నా చేయలేరు. అదే మీరు మార్నింగ్ ఒక ప్లాన్ చేసి, ఒక ఫోటో పెట్టి, మధ్యాహ్నం ఒకరికి ప్రొడక్ట్ ఇచ్చి, ఒక పేస్ట్రీ అవనివ్వండి ప్రొడక్ట్ ఇచ్చి, మళ్ళీ నైట్ ఒక మీ లైఫ్ లైన్ ఫోన్ చేసి, మీ దగ్గర ఒక మంచి విషయం కనుక్కొని, ఆళ్ళకి మీరు మోటివేషన్ చేస్తే మీకు ఆ ఫీలింగ్ ఎలాగుంటది? అబ్బా! ఈరోజు చాలా హ్యాపీగా ఉంటది. ఏంటి అంటే ప్రొడక్ట్ పర్చేస్ చేసాము, యూజ్ చేసాము, షేర్ చేసాము, అలాగే ఒకరికి మోటివేషన్ చేసాము. అలాగే నెక్స్ట్ ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చాం. అప్పుడు మీకు ఎలా ఉంటది? అస్సలు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అమ్మో! ఈ రోజంతా నేను వర్క్ చేశాను. నేను వర్క్ లో ఉన్నాను. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఈ జూమ్ లో రప్పించాలనే ఉద్దేశం మీద మార్నింగ్ జూమ్ అనేది ఇలా డిజైనింగ్ చేయడం జరిగింది. గెస్ట్ ని పిలిచి మాట్లాడేస్తే మనం పడుకుంటున్నామా, వింటున్నామా ఏం జరగట్లేదు. ఏం తెలియట్లేదు. సో ప్రాపర్ గా ఇలాగ జూమ్ అనేది ఒక డిజైన్ చేసాం. అంటే మీరు ఎలా అంటే నేను నేను నాకెలా ఫీలింగ్ ఉంటుందంటే, వారమంతా ఒక మనిషి హోస్టింగ్ చేయాలి అంటే అది ఎంత టఫ్ అనేది అది చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తదండి. నిన్న నైట్ నేను ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా నేను వాచ్ చూసేసరికి నేను చూసుకోలేదు, 8:30 అయిందేమో అనుకున్నాను క్లినిక్ నుంచి. 10కి నేను ఇంట్లో బ్యాగ్ పెట్టాను. అప్పటికి ఇంటికి క్లినిక్ కి నేను 2 టైమ్స్ తిరగడం జరిగింది. ఈవినింగ్ వంట, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, అలా. కానీ ఇంటికొస్తే 10 అయింది. 10 o'clock లింక్ లేదు గ్రూప్ లో. మళ్ళీ ఆ రోజు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10కి నేను ఫోన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ సింగిల్ రోల్ అయిపోయింది ప్రతి రోజు. యాక్చువల్ గా జూమ్ అనేది మన అందరిది. నాకు జూమ్ కావాలి అంటే అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ జూమ్ ద్వారా నాకు 1,00,000 రూపీస్ రాలేదండి. జూమ్ స్టార్ట్ అవ్వలేనప్పుడే నేను 1,03,000 క్రాస్ అయిపోయాను. నాకైతే జూమ్ ద్వారా నాకు ₹1,00,000 రాలేదు. కానీ నాకెందుకు ఇప్పుడు జూమ్ అంటే మన టీం ని డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో నేను జూమ్ కంటిన్యూ చేస్తున్నాను. అసలు నైట్ మరి 10కి నేను ఇంటికి వస్తే మనం ఏ టైంకి భోజనం చేస్తాం, ఏ టైంకి ఇంట్లో వర్క్ చేస్తాం, ఏ టైంకి నిద్రపోతాం అనేది మీకు తెలుసు. ఆ వీడియోలన్నీ నేను తీసిన క్లినిక్ లో వీడియోలన్నీ కూడా ఎడిట్. అందరూ ఫోన్ చేసి ఏదో ఒక సబ్జెక్ట్ అడిగితే మళ్ళీ వాళ్ళ కోసం స్పెషల్ గా వీడియో తీసి అది ఎడిట్ చేసి మనం అన్ని చేసుకునేసరికి నైట్ 12 అయితే మార్నింగ్ మీరు 4:45కి మీరు నిద్ర లేచేటప్పుడు మినిమం 5 o'clockకి అప్పుడు ఏమనిపిస్తుంది సిచ్యువేషన్ అంటే మనకి కూడా ఆహా ఓకే ఇప్పుడు జూమ్ చెయ్యాలి ఎందుకంటే హోస్ట్ నాది కాబట్టి. ఇంత పర్టికులర్ గా మనము ఏదో ఒకటి ఇన్పుట్ ఇద్దాము, ఆ టీం ఈ టీం కాదు, ఎవరో ఒకరు డెవలప్ అవ్వాలి. ఒక నా టీమే డెవలప్ అవ్వడం కాదు, ఎవరో ఒకటి డెవలప్ అవ్వాలనే ఉద్దేశం మీద మనం జూమ్ చేసినప్పుడు వారం అంతా పర్ఫార్మెన్స్ నాదే అయిపోయింది. ఇప్పుడు ఒక్క వారం ఒక లీడర్ అన్నప్పుడు ఆ వీక్ ఎలా ఉండాలి సబ్జెక్ట్ అది మనమే చెప్తూ ఉండకూడదు. మన టీమ్ లో ఎంత మంది లీడర్స్ ఇంక్లూడ్ అవుతున్నారు, అసలు వెస్టీజ్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేనే కనిపిస్తే అది సక్సెస్ కాదండి. పర్ఫార్మెన్స్ అనేది మన కింద టీమ్, మన మాట వినే లీడర్స్ ఎంతమంది ఉన్నారు, మన మాట ఎంతమంది వింటున్నారు, ఈవెన్ వాళ్ళకి ఎంత వరకు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు అనేది ఒక్కసారి మనం లీడర్స్ ని వీక్ అంతా టైం ఉంటుంది. ఆ టైంలో మనం లీడర్స్ ని తయారు చేయలేకపోతున్నాం. బట్ మనకు తెలియాలి కదా, మనకి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు లీడర్స్, అదొక్కటి మనం చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు మీరు నాకు చెప్పవలసిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, మనం కూడా గెస్ట్ ని పిలుద్దామా, లేదంటే మనలో మనమే మాట్లాడి మన తాలూకా ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది మనం షేర్ చేసుకుందామా? ఎవరో నాకు ఒక ఇద్దరు మాత్రం నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం లక్ష్మమ్మ. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం లేదు, ఈ విషయంలో అయితే మన అందరం కూడా ఎవరైతే కోహోస్ట్ ఇచ్చారో మీరు అందరూ కూడా మన అందరం కూడా ఒక యూనిటీగా ఉన్నాము. ఇది ఎందుకు నేను ఇంత పక్కాగా వెంటనే ఆన్ చేసి చెప్తున్నానంటే, వేరే ఎవరు ఇంతకు ఎర్లీ మార్నింగ్ 5:30కి మనకి ఇంతకు ముందు మహేష్ సార్ జూమ్ కండక్ట్ చేసేటప్పుడు స్టార్ అండ్ అబవ్ వచ్చేవారు, చెప్పేవారు, వెళ్ళేవారు. అయ్యో మేమే కూడా చెప్తే బాగుండేది కదా, ఎప్పుడు స్టార్ క్వాలిఫై అవుతామో అనిపించేది. కానీ ఎప్పుడైతే ఆ జూమ్ ఆగిందో మీరు వెంటనే మన టీం డెవలప్మెంట్ కోసం జూమ్ పెట్టారు. ఇది చాలా ఎక్సలెంట్ మేడం. ఇది వేరే వేరే టీమ్స్ అందరూ కూడా, అంటే వేరే వాళ్ళు ఎవరు తప్పుగా అనుకోవద్దు. మేడం ఒక ఫీలింగ్ ని నేను షేర్ చేయడం కోసం ఇలా చెప్తున్నాను. మేడం చాలా కష్టపడుతున్నారు మన కోసం. ఎందుకు అంటే సేమ్ మనకున్న 24 అవర్స్ మేడం కూడా ఉన్నాయి. కానీ మనం చేసే 2-3 పనులకే అలసిపోతున్నాం, నీరసపడిపోతున్నాం అనేటప్పుడు మేడం కంపల్సరీ హోస్ట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఇది జూమ్ నాది అనుకొని లెగిస్తున్నారు. కానీ కోహోస్ట్ లో ఉన్న మన లీడర్స్ మన లైఫ్ లైన్స్ ఎందుకు లేపలేకపోతున్నాం, ఎందుకు వాళ్ళకి చెప్పలేకపోతున్నాం? ఒక్కసారి జూమ్ అంటూ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే అది మన ఆధీనంలోకి అయితే రాదండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను చాలా చాలా చూసాను, మేడం మాటల్లో కూడా చాలా విన్నాను. మేడం ఎవరైనా కూడా ఏదనుకున్నా కూడా మనం అంటూ ఉంటే మన టీం అంటూ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది మేడం. ఇది అయితే కనుక ఎవరి వారం ఎవరికి మీరు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా బాధ్యతగా మేమే తీసుకుంటాం. మా టీం నుంచి కొత్త వాళ్ళని ఎవ్రీ వీక్ మేమే పెట్టుకుంటాం, మేమే పోస్ట్ కూడా రెడీ చేసుకుంటాం మేడం. హోస్ట్ గా కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది నాకైతే తెలియదు మేడం. ఇది ఒకటి నేను మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకొని ఇది కూడా నా టీం కి నా వీక్ నేను నా బాధ్యత తీసుకుంటాను. ఎందుకు అంటే గనక జూమ్ అనేది అయితే మనకు టీం కి కంపల్సరీ ఉండాలి మేడం. వేరే వాళ్ళు హోస్ట్ గా వస్తారంటే వీక్లీ వన్స్, ఒక సాటర్డే ఒకటి ఖాళీ ఉంది కాబట్టి ఆ రోజు వీక్లీ వన్స్ ఒక లీడర్ని అయితే పెట్టండి, బయట లీడర్ని అయితే పెట్టండి. ఇది నా ఒపీనియన్ మేడం. మిగతా రోజులు మాత్రం ఎవరికైతే ప్రతి లీడర్కి ఒక డే ఇచ్చారు కదా, ఆ డే రోజు మా టీంలో ఎవరు లేకపోతే అప్లైనర్స్ గా ఎవరైతే ఉన్నామో వాళ్ళు తీసుకుంటాం. లేదు అంటే కనుక మా డౌన్ లో ఉన్న వాళ్ళని లీడర్స్ గా తయారు చేయడానికి వాళ్ళకి ఏమొస్తే అది చెప్పిస్తాం మేడం. వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఇచ్చి, ఈ విషయం అయితే నా అభిప్రాయం మేడం. మిగతా లీడర్స్ ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. నేనైతే మాత్రం జూమ్ వేరే ఎవరికి అయితే కనుక గెస్ట్ గా అయితే వద్దని అనుకుంటున్నాను మేడం. ఓన్లీ ఒక సాటర్డే కనుక కొత్త లీడర్స్ రప్పించినట్టయితే అది బాగానే ఉంటది కాబట్టి ఒక సాటర్డే అయితే కనుక ఛాన్స్ ఇవ్వండి మేడం, మిగతా డేస్ లో అయితే ఇవ్వద్దు. ఓకేనా మేడం? థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం జూమ్ విషయాలు అయితే మాత్రం ప్రతిరోజు బయట గెస్ట్ వస్తూ ఉంటే మన టీం అందరూ కూడా జస్ట్ వినడం వరకే అలా ఆగిపోతారు, వింటారు, చూస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మాకు నచ్చింది అయితే మాత్రం వీక్లీ జూమ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం ఇచ్చారు గనక వారం రోజులు మొత్తం మన టీంలో నా టీంలో ఒక్క పర్సన్ తో నేను జూమ్ చేయించలేకపోతే ఇంకది లీడర్స్ తయారవడం కూడా కష్టమే. లేదు అంటారా, ఆ వీక్ మొత్తం మీద ఒక లీడర్ ముందుకు రాలేదంటే ఒక లీడర్ గా నేనైనా ముందుకు రావాలి. అలా వచ్చినప్పుడు డౌన్ లైన్స్ కి అర్థమవుతుంది, లేదా ఈ వీక్ జూమ్ మాదే కదా, మా టీంలో ఎవరో ఒకరు చెప్పాలనేసి మా మా లైన్స్ లో ఉన్నటువంటి లీడర్స్ కూడా ఒక ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కరికి అంటే నాదే కాదండి, ఇప్పుడు జూమ్ లో ఉన్న ప్రతి లైన్ కూడా మీదే. ఈ లీడర్స్ అందరికీ కూడా ఒక అవగాహన రావాలి, నేర్చుకోవడానికి ఆలోచన అంటూ వస్తూ ఉంటది. అది లేదు మీరు ప్రతిరోజు ఒక గెస్ట్ ను పెట్టేస్తే ఇంతకు ముందు జరిగినట్టే జూమ్ లో వింటారు, వెళ్ళిపోతారు, ఒక బాధ్యత అంటూ ఉండదు. ఇంతకు ముందు సాహో సార్ పెట్టిన జూమ్ అందరికీ కలిపి ఉన్నది. ఆ జూమ్ ప్రతిరోజు నచ్చిన వాళ్ళు అటెండ్ అయ్యేవారు, లేకపోతే లేదు. అటెండ్ అయిన తర్వాత వింటారు, వదిలేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు జూమ్ ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలని అప్పచెప్పారు గనక మాకంటూ ఒక బాధ్యత అంటూ ఉంటది. తర్వాత లైఫ్ లైన్స్ ని తయారు చేయాలి, ఖచ్చితంగా వాళ్ళలో కూడా ఒక మార్పు వస్తుంది. ఈ వీక్ ఇప్పుడు గత వారం జూమ్ జరిగింది మేడం, వాళ్ళే కాల్ చేసి మేడం ఈ వీక్ జూమ్ మందే కదా, ఎవరు లీడర్ గా చెప్తున్నారు అని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు కాల్ చేయడం, అప్లైనర్ కాల్ చేయడం, అప్లైనర్ లైఫ్ లైన్ కాల్ చేయడం ఒక బాధ్యత ఉంటది మేడం. వేరే వాళ్ళని ప్రతిరోజు గెస్ట్ గా పెట్టేస్తే మాత్రం బాధ్యత అంటూ ఉండదు, ఇంకా లీడర్స్ గా తయారవడం కూడా కష్టం అవుతుంది. నా ఒపీనియన్ అయితే మాత్రం మేడం వీక్లీ వన్స్ ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని జూమ్ చేయాలి మేడం, ఖచ్చితంగా. తర్వాత మేడం గారు చెప్పినట్టు మధ్యలో ఒక్కసారి సాటర్డే ఎప్పుడైనా పెడతాను అంటే కనుక ఫ్రైడే అలాగా గెస్ట్ వస్తున్నారు,
లేదా ఫ్రైడే కూడా మన టీంలో లీడర్స్ అయినా తీసుకోవచ్చు. కానీ సాటర్డే ఒకరు పెడితే బాగుంటది అంటున్నారు కనుక అలా అయినా పర్వాలేదు మేడం. కానీ బాధ్యత అయితే మాత్రం మాది మాకు ఇచ్చారు కనుక ఇది కంటిన్యూ చేద్దాం మేడం. ఇది నా ఒపీనియన్ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు అయిపోయిందండి. లీడర్స్ మీరు చూసుకుంటే మొన్న లాస్ట్ టైం మన లక్ష్మీవాసు గారు అండ్ మన రామకృష్ణ గారు ఇద్దరు కొత్త వాళ్ళే. ఇద్దరు కొత్త వాళ్ళు న్యూగా వచ్చారండి. వాళ్ళు వచ్చి మహా అయితే 4-5 మంత్స్ అయింది. కానీ వాళ్ళు ఈ రోజు జూమ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ ఇన్పుట్ ఏదైనా అవనివ్వండి, జూమ్ ఇవ్వడానికి ధైర్యంగా వాళ్ళ పోస్టర్ రాగానే ఇలాంటి లీడర్స్ మనకు కావాలండి. ఇప్పుడు వీళ్ళు ఒక 2-3 టైమ్స్ ఒక జూమ్ ఇచ్చేసరికి ఫోర్త్ టైం మీరే అనుకుంటారు అసలు మొన్న చక్కగా ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది, కొంచెం భయం అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది, ఇంక ఉండదు. ఇంక కన్ఫ్యూజ్ లేకుండా మంచిగా ముందుకు రావడానికి మనకి జూమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. లీడర్స్ ఖచ్చితంగా ఈ జూమ్ యూజ్ చేసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అని కాదు, మీరు స్ట్రాంగ్ గా ఉండండి ఈ విషయంలో. ఇక్కడ ఉన్న 63 మెంబర్స్ ఈ టీం ఆ టీం అనే కాదు, అసలు మీతో ఉన్న వాళ్ళు నిజంగా మీతో వర్క్ చేస్తున్నారా, వర్క్ చేస్తున్నట్టు నటిస్తున్నారా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎంటైర్ మీ టీం మీకు ఒకరున్నారా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, వందల మంది ఉన్నారా అనేది నాకు తెలియదు. అసలు ఎవరు జూమ్ కి వస్తున్నారు మీకు తెలుసా అండి? జూమ్ కి వచ్చిన వాళ్ళకి జూమ్ కి రాని వాళ్ళకి వేరియేషన్ నేను చెప్తానండి. వీక్ అంతా జూమ్ కి రాము, ఓకే, వీక్లీ వన్స్ సిఎన్టీకి కూడా రాము. వాళ్ళు ఒక డ్రీమ్ పెట్టుకుంటారు. అప్లైనర్స్ తో అసలు వాళ్ళకి అప్లైనర్స్ కి మధ్య ఒక బాండింగ్, ఒక కమ్యూనికేషన్ ఏం ఉండదు. అసలు ఎలా వాళ్ళు హైలైట్ అవుతారు, అసలు ఎలా వాళ్ళు ముందుకు వెళ్తారు, అసలు వాళ్ళు ఎలా గెలుస్తారు చెప్పండి? మీకైనా నమ్మకం ఉంటది కదా. ఇప్పుడు అంతెందుకండి, ఈ రోజు నేను ఫీల్డ్ కి వెళ్తున్నాను, నాకు కంటిన్యూగా ఒక 4 టీమ్స్ నాకు కమ్యూనికేషన్ ఉంటది. నేను చెయ్యాలి మేడం, నేను చెయ్యాలి. ఒక 5th టీం నాకు కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు నాకు ఒక ఐడియా అనేది కొత్తగా రావడం జరిగింది. నేను ఎవరితో ఎవరికి నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటాను, ఎవరైతే నాతో 4 మెంబర్స్ కమ్యూనికేషన్ ఉన్నారో వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందో లేదో వాళ్ళ ఒపీనియన్ నాకు తెలుస్తుంది. మేడం నాకు ఇలా కొంచెం ఎలా అయినా నాకు ఈ మంత్ అమౌంట్ రావాలి మేడం, నేను చాలా ఛాలెంజ్ చేసి ఉన్నా, వాళ్ళు రెగ్యులర్ గా ఫాలోఅప్ లోనే అప్పుడు తెలుస్తుంది కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయగలుగుతాం. అసలు మనతో కమ్యూనికేషనే లేదు, అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ జూమ్ లేదు. మేడం నేను చేస్తున్నాను మేడం, వెస్టీజ్ ఏం చేస్తున్నాం? అసలు మీరు మాట్లాడండి మీ టీంతో మనస్ఫూర్తిగా. ఎవ్వరికి కూడా మీరు ఎలా పడితే అలా వాయిస్ రేస్ చేసి టీంతో మాట్లాడడానికి నథింగ్ అండి లేదు. రిక్వెస్ట్, మీరు ఫోన్ చేసి మేడం మీ టీం నుంచి ఎంతమంది జూమ్కి వస్తున్నారు, ఇది ఒక చిన్న స్మార్ట్ వర్క్ అండి. ఈ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు చూడండి. మీరు నిద్ర లేచినప్పుడే చిన్న టఫ్ సిచ్యువేషన్ ఆ టైంలో, కానీ ఒక్కసారి మీరు ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ మీ గోల్ ని గుర్తు తెచ్చుకొని ఒక్కసారి ఈ టైం మీరు ఖచ్చితంగా యూనివర్స్ కి మంచి మంచి విషయాలు వింటున్నా కూర్చొని నా టీం ఎంతమంది వచ్చారు, సైడ్ లైన్స్ లో ఎంతమంది వచ్చారు, ఒకే లైన్ లో ఒక 10 మెంబర్స్ వస్తే మాకు దానికి యూజ్ ఏమైనా ఉందండి? నో. సైడ్ లైన్ లో ఒక్కరైనా అటెండ్ అయ్యారా? అటెండ్ అవ్వకపోతే ఒక ముగ్గురికి ఫోన్ చేసి చూడండి, ఒక 6గురికి ఫోన్ చేసి చూడండి. ఎంటైర్ మీ టీం ఒక 20 మెంబర్స్ డైలీ జూమ్ కి వచ్చినప్పుడు అక్కడ సబ్జెక్ట్ అనేది ఎలా ఉండాలి, వినే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా ఒక యాక్టివ్నెస్ అనేది ఉండాలి. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడేది మళ్ళీ మీరు పికప్ చేసుకుంటే యాజ్ ఎ లీడర్ గా, యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా మీరు ఉన్నారు కాబట్టి, ఒక గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి, మళ్ళీ ఆ వాయిస్ ని మీరు రేస్ చేసి మీ టీం ని కలుపుకుంటూ ఆ జూమ్ ని హైలైట్ చేయాలి. ఇదే కదా లీడర్స్. చెప్పండి, మీకు తెలుసా అండి, కొన్ని టీమ్స్ లో నేను లైవ్ లో చూస్తున్నాను, యూసిడి అయిన తర్వాత కూడా వాళ్ళ చేతుల్లోని అసలు వాళ్ళు చేయడానికి ఏం లేదండి. కంప్లీట్ గా పైన ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు తీసుకున్నారు. ఈవెన్ ఒక జూమ్ మీటింగ్ కూడా చేయనివ్వట్లేదు. ఇండివిజువాలిటీ లేదండి ఏ టీమ్ లో కూడా. ఎవరు ఎలా పడితే అలా చేయడానికి లేదు. ఖచ్చితంగా అప్లైనర్ ఏం చెప్తే అదే చేయాలి. అలా ఉంది బయట టీమ్స్, కానీ నా టీమ్స్ అలా ఉండదండి. మేడం నేను ఇది చేస్తున్నాను అంటే మీకు ఎలా నచ్చితే అలా చేయండి, ఎందుకంటే ఇది అప్లైనర్ చేతిలో కీలుబొమ్మ బిజినెస్ కాదు, మీ ఇండిపెండెంట్ ఓన్ బిజినెస్. మీ ప్లానింగ్స్, మీ థాట్స్, మీ ఆలోచన అందరితో కలుపుకొని చేయండి. ఏమైపోదు, ఈ రోజు మన సబ్జెక్ట్ పక్కన వెళ్ళిపోతే వాళ్ళు ఏదో డెవలప్ అయిపోతే మనం ఇక్కడే ఉండిపోతే ఎవరు చెప్పారండి? అసలు నథింగ్ అది. ఈ రోజు మన వల్ల ఒకరికి ఏదైనా ఉపయోగం జరిగిందంటే ఖచ్చితంగా ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా భగవంతుడు తిరిగి మనకి త్రిబుల్ వేగవంతంగా మంచి రిజల్ట్ ఇస్తారు. కలుపుకొని చెయ్యండి. కానీ అవతల వాళ్ళని మనం మిక్స్ చేసుకుని వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండేటప్పుడు అక్కడ మనకి ఏం జరుగుతుందో కూడా ఒక్కసారి సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం వెళ్ళాలి అండి. అవతల కూడా మనకు అలాగే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి. క్రాస్ లైన్స్ అన్నాక వాళ్ళు ఒకే మనసులో ఒకలా ఉండి మనం వెళ్ళి ఫ్రీగా మూవ్ అయినా సరే అక్కడ మీకు కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? ఒక లీడర్ లాగా మీరు ఇక్కడ తయారవ్వాలండి. ఈ రోజు జాయిన్ అయినా కూడా మీరు లీడరే.
ఓకేనండి. జూమ్ కి మీ టీం నుంచి ఎన్ని మెంబర్స్ వస్తున్నారు? ఎందుకు జూమ్ కి మీ టీం కి రాకుండా డైలీ మార్నింగ్ నేను ఒక్కదాన్ని ఆన్ చేసుకుని ఉంటే ఏమైనా రిజల్ట్ ఉంటుందా అండి? ఓకేనండి. ఇప్పుడు ఉన్న వాళ్ళతో బిజినెస్ చెయ్యండి, తప్పులేదు. ఉన్న వాళ్ళకి డ్రీమ్ కల్పించండి. కానీ మీకు సైడ్ లైన్స్ లో డెవలప్మెంట్ అవ్వకపోయినంత వరకు మనకి చెక్ అనేది ఎక్కడో ఉంటదండి. అందని ద్రాక్షలాగే ఉంటది చెక్. ఈరోజు చెక్ రావాలి అంటే సైడ్ లైన్స్ ఒకే లేదు మేడం, సైడ్ లైన్స్ లేదు మేడం, ఒకే లైన్ లో ఉంది. ఒకసారి ప్లాన్ ప్రెజెంటేషన్ బయటకు వెళ్ళి ఒకసారి చేయండి, మేకే లిస్ట్ తీయండి. ఒక మంచి గోల్ ఖచ్చితంగా నాకు వస్తది, మిమ్మల్ని వెనుక్కొని టీం మీ దగ్గరకు వస్తది. కొత్త వాళ్ళు వాళ్ళకంటూ బిజినెస్, నిన్న ఒక మేడం ఫోన్ చేసి చెప్పారు, ఎప్పటి నుంచో ఫాలోఅప్ చేస్తున్న వాళ్ళంటే వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి నేను బిజినెస్ చేస్తాను అని చెప్పారట. ఇలాంటి వాళ్ళు వస్తారు, కానీ కొంచెం మీరు వెయిట్ చేయాలి. అలాంటి వాళ్ళు మీతో బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఒక్కరు జూమ్కి వచ్చినా కూడా వాళ్ళు లీడర్ అవుతారండి. జూమ్ ద్వారా లీడర్ అయిన వాళ్ళు ఉన్నారు. జూమ్ వల్ల నాకైతే చెక్ రాకపోవచ్చు, బట్ అప్పుడు నేను అది లేదు, తర్వాత వచ్చింది. మరి వీక్ అంతా మనతో కమ్యూనికేషన్ ఉంటేనే సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళిన పిల్లాడు మాత్రమే మంచిగా మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు. ఎంతో కొంత ఈవెన్ స్టూడెంట్స్ తో, టీచర్స్ తో, సబ్జెక్ట్ తో కమ్యూనికేషన్ ఉంటారు. అసలు ఇయర్ అంతా స్కూల్కి వెళ్ళలేని వాడికి మార్క్స్ ఎలా వస్తాయండి? అసలు వాళ్ళు ఎలాగ ఎగ్జామ్ రాయగలుగుతారు? అట్లీస్ట్ ఒక ½ అయినా సరే ఒక ప్రొడక్ట్ కోసం వినాలి, ఒక మంచి టెస్టిమోనియల్స్ వినాలి, ఒక మంచి సబ్జెక్ట్ తీసుకోవాలి లీడర్స్. సో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ టీం మెంబర్స్ ఒక్కసారి మీట్ పెట్టుకోండి. అన్నిటికీ అప్లైనర్ కాదు, మీరు కూడా లీడరే. మీతో నడిచి వచ్చే వాళ్ళతోనే మీరు పని చేయండి. నడవలేదు, వాళ్ళు మీతో కమ్యూనికేషన్ ఉండలేదు, నో ప్రాబ్లం. వాళ్ళని అలానే ఉంచండి, ఒక మంచి స్మైల్ ఇవ్వండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఓకే 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 అమ్మా మాట్లాడుకోండి, హ్యాపీగా వదిలేయండి. కానీ ఇంకెవరైనా మనతో కనెక్టివిటీ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా బిజినెస్ చేసి చూపించండి. అంతే తప్ప పూర్తిగా ప్లాన్ చెప్తున్నాం, మీటింగ్ రమ్మని చెప్తున్నాం, ఇంకా అక్కడితో వాళ్ళు వదిలేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏది తెలుసుకోకపోతే మన బిజినెస్ అనేది ముందుకు ఎలా వెళ్తుంది లీడర్స్? అసలు ఎంత మనం చాలా లేజీగా చేసినామండి. మరి 11th సుబ్బయ్య శెట్టి గారు మన వైజాగ్ వస్తున్నారు. 10,000 రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి ఈవెంట్ నేను ఆల్రెడీ కొంతమంది వరకు ఫోన్ ఫాలోఅప్ చేశానండి. ఎవరెవరు రావాలో టిక్ మార్కింగ్ చేశాను. నేను ఎవరికైతే పర్సనల్ గా ఫోన్ చేసి మీరు మీటింగ్ కి రావాలి అని చెప్పాను, వాళ్ళు ఖచ్చితంగా 100% అటెండ్ అవ్వాలండి. ఎందుకంటే మళ్ళీ నేను ఫోన్ చేసిన వాళ్ళకి అందరికీ ఈ మీటింగ్ కాదు లీడర్స్. ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే ఆ మీటింగ్ లో ప్రతి ఒక్కరికి అవకాశం లేదు. అసలు ప్రతి ఒక్కరికి అవకాశం లేదు. నేను ఎవరికైతే ఫోన్ చేశానో మీకు అవకాశం ఉందో లేదో మీ యాప్ బట్టి మీకు తెలుసు, మీ క్యాపబిలిటీ. ఎందుకంటే 10,000 రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళకి. కానీ ఆ విషయానికి నేను మా అప్లైనర్ కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న రెగ్యులర్ లీడర్స్, వాళ్ళు రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు, జూమ్ కి వచ్చిన వాళ్ళు, సిఎన్టీకి వచ్చిన వాళ్ళు, నాతో కమ్యూనికేషన్ ఉండేవాళ్ళు, అలాగే వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసే లీడర్స్, నేను ఫోన్ చేసే వాళ్ళు, వాళ్ళకు కూర్చోబెట్టాలని నేను రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ ఈవెంట్ రోజు నాకు వర్క్ ఉందండి, నేను చాలా బిజీగా ఉన్నానండి, నా హెల్త్ బాగాలేదండి అని మీరు ఏమైనా చెప్పినట్టయితే అసలు ఇంక నేనేం చేయలేను. ఎందుకంటే అది రిక్వెస్ట్ చేసి ప్లేస్, నేను ఎవరికైతే ప్రాపర్ గా 11th మీరు రావాలి అని చెప్పానో ఎలాంటి సిచ్యువేషన్ లో మనం సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ కి అటెండ్ అవ్వాల్సిందేనండి. ఎందుకంటే ఈ ప్లేస్ లో ఉండకూడదు, మనం ఫర్దర్ గా బయటికి వెళ్ళాలి. బయట పెద్ద పెద్ద ప్రజెంటేషన్స్ వింటేనే మనం ఇందులో సిస్టమేటిక్ గా స్ట్రాంగ్ గా ఒక లీడర్ అవ్వగలుగుతాం. ఓకేనా లీడర్స్? జూమ్ అనేది మెంబర్స్ పెంచండి. లేదు జూమ్ ఏమైనా ఈవినింగ్ పెడదామంటే ఈవినింగ్ అందరూ హరీబరీగా ఉంటారు, డ్యూటీలో ఉంటారు, ఫీల్డ్ లో ఉంటారు, మన వాయిస్ వాళ్ళకి కమ్యూనికేట్. అసలు మార్నింగ్ అనేది ఎంత ప్లెజెంట్ అయిన ప్లేస్ అండి. అందరూ రావాలని నేను అనుకోవట్లేదు, కానీ మీ తరపు నుంచి అట్లీస్ట్ ఒక 6 లెగ్గల్లో ఒక 6గురిని ప్రజెంటేషన్ కి తీసుకొని రండి. టఫ్ అవుతుంది కాదన్ను, ఒక వ్యక్తిని మనం మార్చడం అంటే చిన్న విషయం కాదు, కానీ ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా ఈజీ. ఇప్పుడు రామకృష్ణ గారు వచ్చారు, లక్ష్మీవాసు గారు మన మాట్లాడారు, సరస్వతి గారి టీం నుంచి మన శ్యామల మేడం ఎంత ఎక్సలెంట్ గా, చాలా వీళ్ళందరూ చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఎంత వాళ్ళ దగ్గర బిజినెస్ ఉందండి. మనం అనుకుంటాం నేను పైనుండి ఫాలోఅప్ చేస్తాను అంతే, కానీ కింద ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక 100 PV తేవాలంటే వాళ్ళ దగ్గర ఎన్నో గ్రేట్ థాట్స్ ఉంటాయి, మంచి మంచి విషయాలు ఉంటాయి, పెద్ద టాస్క్. అది మనతో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఈ జూమ్ అయితే వీళ్ళు వాళ్ళు కాదండి, డైరెక్టర్ అయిన ప్రతి ఒక్కరు కూడా జూమ్ ఇవ్వచ్చు. జూమ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఇండివిజువల్ గా కూర్చోండి, మాట్లాడేటప్పుడు ఏం కంటెంట్ మాట్లాడుతున్నాం, మీ వాయిస్ లో కాన్ఫిడెంట్ లెవెల్ ఉందా, మంచి మంచి వీడియోస్ చూడండి. వీడియోస్ డైలీ ఒక ½ అవర్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద వీడియోస్ ఉన్నాయి, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెంచుకోవడం మీద వీడియోస్ ఉన్నాయి. సో అలాగే చిన్న చిన్న మీటింగ్ లో మీరు స్టేజ్ మీద మాట్లాడడం ద్వారా మీ స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడు కూడా మన స్కిల్స్ అనేది డెవలప్మెంట్ చేసుకుంటేనే మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం నిలదొక్కగలం మన వాయిస్ తో.
ఇక్కడ అంతా పెట్టుబడి ఓన్లీ మన వాయిసేనండి, ఇంకేమీ లేదు. మన కాన్ఫిడెంట్ లెవెల్ పెట్టుబడి. మీకు చెక్ ఎంత వస్తుందా అనేది ఈ జూమ్ లో మనం అడగమండి. చెక్ అనేది యువర్ సెల్ఫ్ వస్తే మీరే తీసుకుంటారు. కానీ మీరున్న కాన్ఫిడెంట్ లెవెల్ ఏదైతే ఉందో, ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో, వర్కౌట్ చేస్తున్నారో చూడండి. ఈ మధ్య ఎంత చక్కగా లీడర్స్ అందరూ కూడా, సుజాత మేడం మంచి మంచి పర్ఫార్మెన్స్ బయటకు వెళ్తున్నారు, చేస్తున్నారు. సరస్వతి మేడం టీమ్ లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చక్కగా చేస్తున్నారు. విజయ్ మేడం టీమ్ లో, బహదూర్ సార్ టీమ్ లో అందరూ ఫైట్ చేస్తున్నారండి గెలవాలి అని. కానీ అక్కడే వదిలేస్తున్నాం. ఆ పీపుల్ ని తీసుకొచ్చి జూమ్ కనెక్ట్ చేయండి, నాకు కనెక్ట్ చేయండి. కొంచెం సాటర్డే మన సండే ఈవెంట్ అండి, ఆఫీస్ బ్రాంచే లేదండి ఆ రోజు, ఒక్క బిల్డింగ్ అవ్వలేదు. కానీ మహేశ్వరి మీటింగ్ కి చక్కగా మొత్తం జనాలు వచ్చారు. ఎంత మంది అంటే చక్కగా అందరూ వచ్చారు. మన టీం నుంచి దగ్గర దగ్గర 27 మెంబర్స్ నేను ఫోటో పెట్టాను, అందరూ మన టీమే. అంత మోటివేషన్ చేసి ఆ రోజు రప్పించాం. సండే ఇంటికి వచ్చేసరికి ఆబ్వియస్లీ మన మైండ్ మనసు మారిపోతుంది. సో లీడర్స్ ఆలస్యం చేయొద్దు ఎవ్వరు కూడా. నేను ఒక్కరోజు మీకు కమ్యూనికేషన్ లేనంత మాత్రం నిన్నంతా ఎవరితో వెస్టీజ్ కోసం అయితే నాకు వచ్చిన కాల్స్ ఏం మాట్లాడాను, కానీ నేను ఎవరికి కాల్ చేయలేదు. బట్ నేను చేసిందంతా కూడా క్లినిక్ తో పాటు కంప్లీట్ వెస్టీజ్ వర్కే చేశానండి. అసలు మీరు నమ్మరండి, బయట జబ్బులు కొదవలేదు. నిన్న నైట్ ఒక కరెక్ట్ గా 8:30కి నాకు ఒక కేసు వచ్చిందండి. 6 పాయింట్ మొన్న వచ్చిన క్లినిక్ వచ్చి మాట్లాడారా మేడం, చాలా బాగా మాట్లాడడం. ఆ రోజు నైట్ పడిపోయారు. ఏమైంది ఏమైంది వస్తానన్నారు కదా మేడం ఐబ్రోస్ కంటే, లేదు మేడం ఇలా పడిపోయారు మమ్మీ, ఏంటి ప్రాబ్లం అంటే, బ్లడ్ అంటే 6 పాయింట్స్ ఉందంట. నా దగ్గరికి వచ్చినప్పటికీ కాళ్ళు చేతులు చుట్టుకుపోతున్నాయంట. కానీ ఆవిడ నాకు షేర్ చేయలేదు. 6 పాయింట్ ఉంది, మెడికల్ గా వెళ్తే అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించమని చెప్పారంట. 10 days కోర్స్ ఇచ్చారంట. అప్పుడు మళ్ళీ 8:30కి నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా హస్బెండ్ కి వైఫ్ కి నేను కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత స్పిరులినా ఫోలిక్ ఐరన్ నేను ఒక 2 days గ్యాప్ ఇచ్చి యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుందని చెప్పాం. అయితే మీరు అనుకోవచ్చు మేడం పార్లర్ కి వస్తున్నారు కదా అని. అసలు పార్లర్ లో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు వరకు నాకు లీడర్ గా తయారవ్వలేదండి. రాజేశ్వరి ఆంటీ పార్లర్ రాలేదు, వాళ్ళ పాప పార్లర్ కి వచ్చారు. కానీ పార్లర్ కి వచ్చిన వాళ్ళే నా క్లయింట్స్ అయిపోతే, లీడర్స్ అయిపోతే ఈ పాటికి నా టీం 40,000 ఉన్నాను. నా టీం అంతా బయటే, నేను బయటే ఎక్కువ బిజినెస్ చేస్తాను. ఎవరు కనిపిస్తే వాళ్ళకి విజిటింగ్ కార్డు ముందు ఇస్తాను, నాకు కాంటాక్ట్ చేయండి, నా దగ్గర ఎనీ ఇన్ఫర్మేషన్ ఉంటది. వాళ్ళ నెంబర్ ఎక్కించుకొని నా నెంబర్ వాళ్ళకి ఇస్తాను. వాట్సాప్ స్టేటస్ వాళ్ళకి కనిపిస్తుందో చూస్తాను. అది ఒక స్టేటస్ ఒక్కటే ఒక 5. వాళ్ళకి ఏ బర్త్డేలు అయినా శ్రమ లేకుండా విష్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండాలి. నేను ఏదో ఒక రోజు వాళ్ళకి నాకు ఫోన్ చేయాలి. అలాగే నాకు ఇలాగే ఒక తిరుపతిలో ఒక లీడర్ కనెక్ట్ అయ్యారండి. సో వాట్సాప్ ద్వారా తను క్రిప్టో కరెన్సీ కోసం నాకు చెప్పడానికి ట్రై చేశారు. బట్ నేను ఇప్పుడు వెస్టీజ్ కోసం చెప్పాను ప్లాన్ ప్రెజెంటేషన్. తను త్వరలో నా టీం కి రాకపోతారు. తిరుపతిలో కూడా నేను ఒక టీం రన్ చేయాలని ఒక డ్రీమ్ ఉండే, ఇప్పుడు అక్కడ టీం వచ్చింది. 6 టీమ్స్ అండి. మీరు మీ ఆలోచన విధానం, మన ఆలోచన విధానం మారితే వెస్టీజ్ సక్సెస్. 100 PV కొన్నాను, 200 PV కొన్నాను, 1:6 చేశాను, క్వాలిఫై నథింగ్. ఇది ఉండాలి, ఇదేంటి బేసిక్ రూల్స్. బట్ మన థాట్స్ ఎలా ఉండాలి? 6 టీమ్స్ నేను రన్ చేయగలుగుతాను, 6 టీమ్స్ నేను మోటివేషన్ చేయగలను, 6 టీమ్స్ రన్ చేసుకునే కేపబిలిటీ నాకు వచ్చింది. సునీల్ సాహు సార్ ఉన్నారు, టాప్ లీడర్ ఉన్నారు నా అండర్ లో, నేను ఆయన డౌన్ లైన్స్. అలాగే నేను చేయగలుగుతాను, నా అప్లైనర్స్ ఉన్నారు. 6 టీమ్స్. ఒక ఊర్లో మీకు ఒక లెగ్ జాయిన్ అయ్యిందంటే వాళ్ళు ఒక టీమ్. ఇప్పుడు రామకృష్ణ గారు నాకు చోడవరంలో మాకు వచ్చారు అంటే ఆయన ఒక టీము. లక్ష్మీవాస గారు ఆర్లవరం వచ్చారంటే ఆవిడ ఒక టీము. అలాగే మీరు ఏ ఏరియాలో ఉన్నారో మీరు ఒక టీం. అలాగా నా మైండ్ కి థాట్ ఇచ్చేయాలి. వాళ్ళ నుంచి నాకు ఒక టీం, వాళ్ళతో రాకపోవచ్చు, నో ప్రాబ్లం, కానీ వాళ్ళ ద్వారా ఇంకొక టీం వచ్చింది, కానీ ఆ ఏరియాలో టీం వచ్చింది. మీ థాట్స్ అనేది స్ప్రెడ్ చేసుకోండి, డ్రీమ్ అనేది బిగ్ గా పెట్టుకోండి. ఒక కార్ తీసుకోవాలి, మంచి డ్రైవ్ చేయాలి. నేనైతే ఇప్పుడు 20 lakhs కార్ కి డ్రీమ్ పెట్టుకున్నానండి. ఒక 13 months లో నేను ఒక 20 lakhs కార్ తీసి మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే నేను కార్ చేంజ్ చేయాలి. ఇప్పుడు అలాగే నేను బెంజ్ కార్ 50 lakhs బెంజ్ కార్ నేను వెళ్ళలేను, కానీ 20 lakhs కార్ తీయగల క్యాపబిలిటీ నేను తెచ్చుకున్నాను త్రూ వెస్టీజ్. సో నెక్స్ట్ నా టీం కోసం నేను కారు తీసుకోవాలి. అలాగే నేను 2 lakh ప్లస్ ఇన్కమ్ ఖచ్చితంగా. మొన్న నా అప్లైనర్ ఫోన్ చేసి నాకు బ్లెస్ చేశారండి. నేనైతే ఏం అడగలే, మేడం అతి త్వరలో మీరు 2 lakhs క్రాస్ అయిపోతున్నారు, నా టీంలో ఫస్ట్ 5 lakhs తీసుకుని ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే, నాకు ఖచ్చితంగా మీ మీద 100% నమ్మకం ఉందన్న మాట అనేది ఎంత ఒక అప్లైనర్ మనకి ఇలా చెప్పారు అంటే ఎంత హ్యాపీగా ఉంటదండి. అసలు ఎంత బాగుంటది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు అప్లైనర్స్ తో కనెక్టివిటీ అయ్యి ఉండండి, పాజిటివ్ గా ఉండండి. 6 టీమ్స్ రన్ చేయ కేపబిలిటీ మీకుందా లేదా అని ఫస్ట్ భగవంతుడు టెస్ట్ చేస్తాడు. దానికి చిన్న చిన్న ఎక్సర్సైజ్ అండి. మార్నింగ్ జూమ్ కి హ్యాపీగా టీమ్ ని అటెండ్ చేయించండి. మీరు ఎర్లీగా లేవండి, నైట్ పడుకునేటప్పుడు చక్కగా ఒక 5 minutes ఇమాజినేషన్ చేసుకోండి. మీ టీమ్ లో ఎంత మంది లీడర్స్ ఉన్నారో ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయండి.
లీడర్స్ మీటింగ్ సెపరేట్ గా పెట్టుకోండి. వాళ్ళని బ్రాంచ్ ఆఫీస్ తీసుకోండి, మీరే